హలో ఆల్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మేము వాషర్ అండ్ డ్రైయర్ ఎలా యూజ్ చేస్తాము, దాంట్లో యూజ్ చేసే పాట్స్ ఏంటి, లేదా సర్ఫ్ యూజ్ చేస్తామా లేకపోతే ఇంకేమైనా లిక్విడ్ విడిగా ఏమైనా యూజ్ చేస్తామా అనే విషయాలు అయితే ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఇండివిజువల్ హౌసెస్ లో అయితే అలా సపరేట్ గా ఒక రూమ్ ఇస్తారు కదా, మనం వాషర్ కి సపరేట్ గా పెద్దగా ఉంటది, డ్రైయర్ కి పెద్ద మిషన్లు ఉంటాయి అనమాట. రెండు సపరేట్ మిషన్స్ లో మనం వాషర్ డ్రైయర్ యూజ్ చేసుకుంటాము. బట్ కమ్యూనిటీస్ లో ఏంటి అంటే ఇట్లా పెద్ద రూమ్ ఇస్తే సపరేట్ గా రెండు ఇస్తారు, లేదు ఇలా స్టాకబుల్ గా ఇస్తే, సింగిల్ గా ఇస్తే మాత్రం మా చిన్నది చాలా చిన్నది కదా, సో స్టాకబుల్ అనమాట. అంటే కింద వాషర్ పైన డ్రైయర్ ఇలా ఉంటాయి. ఈ కమ్యూనిటీలో వచ్చేసి అలాంటి హౌస్ కూడా అంటే రెన్యువల్ చేసిన హౌసెస్ కి కొన్నిటికి మాత్రమే పెద్దగా ఇచ్చారు. ఇట్లా వాషర్ అండ్ డ్రైయర్ కూడా ఉండదు కొన్ని అపార్ట్మెంట్స్ కి. కానీ మనం ఇల్లు తీసుకునేటప్పుడే మనం చూసుకోవాలి ఇట్లా ఉందా లేదా అని. ఇది లేకుండా తీసుకుంటే ఒక ప్రైస్ ఉంటది, ఇది ఉండి తీసుకుంటే ఇంకో ప్రైస్ ఉంటది. బట్ లేకుండా తీసుకుంటే మాత్రం పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. సమ్మర్ లో అయినా వింటర్ లో అయినా మనం బయటకు వెళ్ళి అంటే కమ్యూనిటీలో ఒక రూమ్ ఇస్తారు, వాషర్ అండ్ డ్రైయర్ రూమ్ ఉంటది. అక్కడ అన్ని మనం మనీ పెట్టేసేసి లిక్విడ్స్ పాట్స్ అవన్నీ మనమే తీసుకెళ్ళాలి. అవన్నీ ఇచ్చిన తర్వాత అవన్నీ వేస్తే మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ పిల్లలతో బట్టలన్నీ తీసుకెళ్లి ఎండాకాలమైనా చలికాలమైనా మనకు చాలా కష్టమవుతుంది కదా, అవన్నీ మోసుకొని వెళ్ళాలి అంటే మళ్ళీ దగ్గరలోనే ఉంటాయో లేదో అనే భయం ఉంటది. సో మేమైతే వాషర్ అండ్ డ్రైయర్ ఉన్నదే తీసుకున్నాము. ప్రతిసారి కూడా ఇది చూసుకొనే తీసుకోవాలి కంపల్సరీ. ఇది లేకుండా పిల్లలతో అయితే చాలా ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు మాది స్టాకబుల్ అన్నారు కదా, కింద వాష్ అవుతాయి, పైన డ్రై అయితే. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, లోపల చాలా పెద్ద స్పేస్ ఉంటుంది. మనం దీంట్లో కంఫర్టర్స్, క్లాత్స్ ఎన్నైనా వేసుకోవచ్చు. మేమైతే వీక్లీ ట్వైస్ వేస్తాము. మేమైతే వీక్లీ ట్వైస్ కానీ లేదా వీక్లీ వన్స్ కానీ వేస్తూ ఉంటాము. అంటే మనకి పడే బట్టల్ని పట్టించేసి అదే కంఫర్టర్స్, దుప్పట్లు, ఇంకేమన్నా టవల్స్, ఇంకా ఇట్లా మన డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, అవన్నీ సపరేట్ గా వేసేస్తాం అనమాట. అన్ని బట్టలతో అయితే కలిపేలేము కదా. సో డోర్ మ్యాట్స్ సపరేట్ గా, టవల్స్ సపరేట్ గా, ఇంకా కంఫర్టర్స్, క్లాత్స్ ఇలా అన్ని సపరేట్ గా వేస్తాము. మనకి ఇక్కడ ఏంటి అంటే ఆరేసుకోవడానికి ఎక్కడ కూడా ఫెసిలిటీ అనేది ఉండదు. సమ్మర్ లో అయినా సరే మనకి బాల్కనీలో అయితే మనకి పర్మిషన్ ఇవ్వరు అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ డ్రైయర్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. నాకు మామూలు హ్యాంగ్ చేసుకోవడానికి, బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి అయితే క్లాత్ హ్యాంగర్ అనేది ఉంటది. ఇది అనేది క్లాత్ హ్యాంగర్ అనమాట. ఇది మేము మన బాల్కనీలో పెట్టుకోవచ్చు. అయినా కానీ ఇంకా వింటర్ టైం అని చెప్పేసి మేము లోపల పెట్టేసాము. సమ్మర్ టైంలో బాల్కనీలో పెట్టేస్తాము. దీంట్లో మనం టవల్స్ అలాంటివి మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో టవల్స్ ఆరేసుకోవడానికి. ఇంకా క్లాత్స్ అలాంటివి చాలా మంది దీని మీద వేసుకుంటారు, డ్రైయర్స్ అట్లా లేని వాళ్ళు. బట్ మాకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు ఆ అవసరం రావట్లేదు. కానీ కొత్త బట్టలు అలాంటివి ఉన్నాయి అనుకోండి, మనం పార్టీ వేర్వి అలాంటివి మనం ఏంటి సింక్లో అట్లా జస్ట్ వాటర్లో క్లీన్ చేసేసి బాగా డ్రై అయిన తర్వాత ఇలా తీసుకొస్తూ ఉంటాము. ఇంకా డ్రైయర్ కంపల్సరీ కదా, ఇంక ఈ డ్రైయర్లో వేస్తే మాత్రం వెంటనే ఆరిపోతాయి. ఇక్కడ డ్రై అయిన తర్వాత మనకి ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి అనమాట. ఇది లింట్ ఫిల్టర్. మనం డస్ట్ అంతా కూడా ఇంకా దీంట్లోకి వెళ్ళిపోతుంది, అది తీసి క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ బటన్స్ ఉంటాయి, ఇది వాషర్కి, ఇది డ్రైయర్కి. ఇంక ఇక్కడ మనం పాడ్ వేసుకోవాలన్నమాట. దీంట్లో యూజ్ చేసే పాడ్ ఇది లిక్విడ్ ఉంటుంది. అదే మనం డిష్ వాషర్ వీడియో చూడండి, దాంట్లో అయితే ఇక్కడ సర్ఫ్ ఉంటుంది, దీంట్లో వేసేది మాత్రం లిక్విడ్ ఉంటుంది. దీన్ని మనం ఫస్ట్ అడుగున ఇట్లా వేసేసుకొని ఇది మెల్ట్ అయిపోద్ది, కానీ దీనివల్ల ఎట్లాంటి ఏం ప్రమాదం లేదు. ఇంకా తర్వాత దాని మీద క్లాత్స్ వేసేసుకొని మనం ఆన్ చేసుకోవడమే. ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా, ఇంకా జస్ట్ ఇక్కడ ఆన్ చేసుకోవడమే. ఇది మనం నార్మల్ మోడ్లో ఉండాలి, ఎందుకంటే ఈ క్లాత్స్ అన్ని నార్మల్ క్లాత్స్ కాబట్టి మేము నార్మల్ మోడ్లో పెట్టుకున్నాము. కొంతమంది ఓన్లీ స్పిన్ పెట్టుకోవాలి, లేదంటే క్విక్గా వాష్ అవ్వాలి, అలాగా ఎలాంటి ఆప్షన్ కావాలంటే అలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వాషింగ్ అని ఉంది కదా, వాషింగ్ ఆన్లో ఉంది. వామ్ వాటర్ వస్తున్నాయి, మ్యాక్స్ ఫిల్. వాటర్ మ్యాక్సిమం ఫిల్ అవ్వాలి అని చెప్పేసి అవుతుంది కూడా. ఇంకా ఇట్లా వీటి వరకు వస్తే వాష్ అవుతుంది. సౌండ్ వస్తుంది చూసారా, ఉంది ఆ సౌండ్ అనమాట, అంత ఎక్కువగా వస్తుంది. సో ఇవంతా అయిపోయిన తర్వాత మనం డ్రైయర్లో వేస్తాము. ఆ డ్రైయర్లో అనేది తర్వాత అలా పాట్స్ ప్యాకెట్స్ లాగా కాకుండా ఇలా సపరేట్ లిక్విడ్ గానీ మనం వాషర్లో యూజ్ చేయాలి అనుకుంటే ఇలా ఉంటుంది లిక్విడ్ బాటిల్. ఈ బాటిల్లోవి మనం అక్కడ కప్ ఇస్తారు కదా, ఆ కప్పులో మనం నిండా పోసేసుకొని దాన్ని మనం వాషర్ దాంట్లో వేసేసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి ఏది ఇంట్రెస్ట్, ఏది యూజ్ చేస్తాం అనే దాన్ని బట్టించి. మేమైతే ఫస్ట్ ఈ బాటిల్ తీసుకొచ్చి ఇదంతా కొంచెం కష్టంగా అనిపిస్తుంది, పాట్స్ అయితే ఈజీగా దాంట్లో వేసేసేయడమే కదా అని చెప్పేసి నేను పాట్స్ తీసుకొచ్చాను. ఇంకా అవే కంటిన్యూ చేస్తూ ఉన్నాను.
వాషర్లో వేసిన బట్టలన్నీ వాష్ అయిపోయిన తర్వాత డ్రయర్లో వేసేసుకోవాలి. ఆ డ్రయర్లో మొత్తం వేసుకొని క్లోజ్ చేసేసి ఎన్ని మినిట్స్ మనం డ్రై అవ్వాలనుకుంటున్నామో అన్ని మినిట్స్ అక్కడ సెట్ చేసుకోవాలి. అక్కడ చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, క్విక్ డ్రై కానీ, నార్మల్ కానీ, లేకపోతే డెలికేట్ క్లాత్స్ ఉన్నాయా ఏంటి, లేదా 60 మినిట్స్ పెట్టుకుంటున్నావా, 90 మినిట్స్ పెట్టుకుంటున్నావా అనే విషయాలు అయితే అక్కడ ఉంటాయి. మనమైతే దాన్ని పట్టించి మనకి ఎంత మినిట్స్ కావాలో అన్ని మినిట్స్ పెట్టుకోవాలి. మేమైతే రెగ్యులర్గా 90 మినిట్స్ పెడతాము, బట్ ఆ రోజు అయితే మేము 60 మినిట్స్ పెట్టాము. హై టెంపరేచర్తో డ్రై అవ్వాలా, నార్మలా, లోనా అని కూడా అడుగుతుంది అనమాట. అది మనం నార్మల్ సెట్ చేసుకున్నాము, ఇంకా డ్రైయింగ్ అవుతుంది. వాషర్ అయినా డ్రైయర్ అయినా మధ్యలో మనం ఆన్ చేయాలి అనుకుంటే అక్కడ పాస్ బటన్ ప్రెస్ చేసేసి మధ్యలో ఓపెన్ చేసుకోవచ్చు, మళ్ళీ తర్వాత క్లోజ్ చేసేసి స్టార్ట్ చేయొచ్చు. వన్స్ మొత్తం డ్రై అయిన తర్వాత మనం లోపల క్లాత్స్ అన్ని తీసి అది మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ డ్రై చేసుకోవడం కోసం ఎవ్రీ టైం మనం ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. లేదంటే నెక్స్ట్ టైం మనం డ్రైయర్ యూస్ చేసేటప్పుడు దాని లోపల డస్ట్ అంతా స్టోర్ అయి ఉంది కదా, దాని ద్వారా మనకైతే హీట్ వచ్చి మనకి బట్టలు అయితే ఆరవు. అది మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ సెట్ చేసుకుంటేనే మనకైతే డ్రై అయిపోతాయి. ఇండియాలో మనకుండే వాషింగ్ మిషన్స్ ఎలా అయితే వాష్ అయిపోతాయో సేమ్ అలానే ఉంటుంది. బట్ డ్రయర్లో మాత్రం వేసేస్తే ఈజీగా తీసుకొని వెంటనే ఫోల్డ్ చేసుకోవడమే తప్పనిచ్చి అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా వెట్ ఉండదు. ఒకవేళ వెట్ అనిపించినా కానీ ఎక్కువ క్లాత్స్ ఉండి ఒకవేళ ఒక్కోసారి వెట్ అనిపించినప్పుడు మళ్ళీ ఎక్కువ మినిట్స్ అనేది మనం పెట్టుకొని సెట్ చేసుకొని డ్రయర్ ఆన్ చేస్తే ఈజీగా డ్రై అయిపోతుంది. వాషర్ వచ్చేసి 1.5 అవర్ రన్ అవుతుంది, డ్రైయర్ వచ్చేసి 2 అవర్స్ రన్ అవుతుంది. మొత్తం 3.5 అవర్స్ పడుతుంది. సో నైట్ టైం ఆన్ చేసుకుంటాము. 1.5 అవర్ అయిపోయిన తర్వాత వెంటనే ఇమీడియట్గా డ్రైయర్లో వేసేసి మనం పడుకోవచ్చు. మార్నింగ్ లేసి మనం తీసేసుకోవచ్చు. డ్రైయర్ ఆఫ్ అవ్వగానే ఓపెన్ చేస్తే మాత్రం చాలా వేడి ఉంటుంది. సో కొంత టైం ఆగి ఓపెన్ చేసుకుంటే బెటరు. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ కంటెంట్తో కలుద్దాము.